నాపై సిబిఐ ఈడీ కేసులు లేవు. ఎక్కడికైనా రావాలంటే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి నాకు లేదు అని చాలా క్లియర్గా వ్యాఖ్యానించారు. 2025లో జరిగినటువంటి మెగా డిఎస్సిపై సోమవారం అసెంబ్లీలో మంత్రి ప్రకటన చేశారు. ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లోపు మరో 3 డిఎస్సీలు కూడా నిర్వహిస్తామంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. త్వరలో 3000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తామని కూడా చెప్పారు. ఇంకా ఆయన ఒకసారి ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి చూస్తే కనుక ఏమన్నారో మనం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరిన నేపథ్యంలో ఈరోజు కూడా మళ్ళీ అసెంబ్లీకి ఏదైతే ఒకవేళ మీరు బయట కాకున్నా కానీ అసెంబ్లీకి అయినా వచ్చినా సరే అసెంబ్లీలో అయినా చర్చకు రండి అంటూ కూడా లోకేష్ సవాల్ విసిరారు. జగన్ సమాధానం కోసం రెండో రోజు కూడా ఎదురు చూస్తున్నారంటూ ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. ఇంకా వెయిట్ చేస్తున్నాను నేను, మరి మీ సమాధానం రావట్లేదు అంటూ మంత్రి గారు కూడా ట్వీట్ చేశారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, పక్కన ట్వీట్ కూడా ప్లే చేస్తూ ఉన్నాం. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా డిఎస్సి విషయంలో వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై జగన్ చర్చకు వస్తారా అంటూ గతంలోనే ప్రశ్నించినటువంటి ఆయన తాజాగా తన నిరీక్షణను తెలియజేస్తూ ఆసక్తికరమైనటువంటి పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా మిస్టర్ బీన్ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మీమ్ను మంత్రి లోకేష్ షేర్ కూడా చేశారు. వైసీపీ కోసం ఐఆమ్ వెయిటింగ్ అనే భావన వచ్చేలా మీమ్ను రూపొందించి పోస్ట్ కూడా చేశారు. చూస్తూ ఉన్నాం. డిఎస్సి అంశంపై చర్చకు జగన్ స్పందించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఈ పోస్టు చేశారు. దీనికి మనం ఒకసారి చూస్తే కనుక యాష్ డిఎస్సిఎఫ్ తర్వాత ఫేక్ బై వైసీపీ అంటూ కూడా హ్యాష్ ట్యాగ్తో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో ఈ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. డిఎస్సి అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య ఇప్పటికే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో లోకేష్ తాజా సవాల్పై వైఎస్ జగన్ వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కానీ స్పందన లేదు, ఏమీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో తెలియదు. అంత క్లియర్గా మరి మంత్రి గారు చెప్పారు, నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీరు వస్తారా, నన్ను రమ్మంటారా, డేటు మీరే చెప్పండి, టైము ప్లేసు, మరి ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, వస్తామని అంత మంచి అవకాశం ఇచ్చినా కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు మరి ఆయనకు ఎవరు కూడా దీనికి సంబంధించి చెప్పట్లేదు అనేది ఒక ఆసక్తికరంగా మారింది. మరి దీన్ని బట్టే తెలుస్తూ ఉంది వారు ఎంత చిత్తశుద్ధితో ఈ అంశం పైన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా ఏదో జరిగిందని, మరి ఏదో జరిగితే వచ్చి మాట్లాడొచ్చు కదా, అసెంబ్లీకి అయినా రండి, లేదా లోకేష్ గారు సవాల్ విసిరినట్టుగా మరి బయట ఎక్కడైనా కానీ మీకు ఇష్టం ఉన్నటువంటి ప్లేస్లో ఆయన చర్చకు వస్తామని చెప్పారు మంత్రి గారు. మరి ఆ విధంగా వచ్చినా సరే అనేటటువంటి చర్చ ప్రజల్లో వస్తోంది. ప్రజల్లో ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల్లో ఉపాధ్యాయుల్లో ఈ చర్చ జరుగుతూ ఉంది. మరి వెళ్ళొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అని. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ బండారు వంశీకృష్ణ గారు. వంశీ గారు నమస్కారం. అట్లాగే శ్రీలీల గారు రాజకీయ విశ్లేషకులు, నమస్తే అండి మేడం. ఆ తర్వాత ఎస్కే బాజీ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అందరికీ నమస్కారం. ముందుగా వంశీ గారు, మరి సవాల్ను జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించినట్ట, మరి ఆయన దృష్టి ఎక్కడ పెట్టారు, మరి దీనికి సంబంధించి ఏం స్పందన లేదు, వైసీపీ స్పందన లేదు, జగన్మోహన్ రెడ్డి గారి స్పందన లేదు,